విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. కొత్త మోడల్స్తో ట్రెండీ డ్రెస్సులతో అమ్మవారి దర్శనానికి వస్తామంటే కుదరదు అంటున్నారు ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే భక్తులు ఖచ్చితంగా ఇకపైన డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి ఈ రోజు నుంచి ఆలయ పాలక మండలి ఆలయ అధికారులు కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. అదేంటంటే ఈ రోజు నుండి దుర్గమ్మను దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాల్సి ఉంది. మగవాళ్ళు పంచె, అదేవిధంగా షర్ట్ వేసుకోవాలి, ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి, లేకపోతే చుడీదార్ చున్నీ వేసుకుని మాత్రమే దర్శనానికి రావాలని కూడా ఈ రోజు నుంచి అధికారులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి దానికి సంబంధించినటువంటి రూల్ అన్ని కూడా అమల్లోకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు, భక్తులు వచ్చేవాళ్ళు గతంలో జీన్స్ ప్యాంటు, షార్ట్లు ఇలా అనేక రకాల దుస్తుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు. దీనిపైన ఆలయ అధికారులంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త నిబంధన అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆడవాళ్ళు చీర అయినా కట్టుకోవాలి, లంగావోణి, లేకపోతే చుడీదార్ వేసుకుంటే దానిపైన చున్నీ అయినా వేసుకోవాలి. చున్నీ ధరించుకోకుండా మోడర్న్ డ్రెస్లో వస్తే మాత్రం దర్శనానికి అనుమతి లేదని చెప్తున్నారు. చూడొచ్చు, భక్తులందరూ కూడా ఇక్కడ తనిఖీలు చేసి క్యూ లైన్లోకి వెళ్ళే టైంలో ఇక్కడ భక్తులందరినీ కూడా ఆపి వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ ఉందా లేదని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని విడుదల చేస్తున్నట్టు లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మగవాళ్ళు జీన్స్ ప్యాంట్లు లేకపోతే షార్ట్ల మీద వస్తే అనుమతించబోమని అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడవచ్చు, పూర్తిస్థాయి ఇక్కడ తనిఖీలు నిర్వహించి క్యూ లైన్లో వదులుతూ ఉన్నారు. ఎవరైతే మహిళలు కొంత జీన్స్ ప్యాంట్ లేదా మోడర్న్ డ్రెస్లో వస్తే వాళ్ళు మాత్రం అనుమతించము. ఖచ్చితంగా చుడీదార్ వేసుకోవాలి, ఖచ్చితంగా దాని మీద చున్నీ ఉండాలని చెబుతూ ఉన్నారు. ఎవరైతే చున్నీ ధరించుకోకుండా లేకపోతే సాంప్రదాయ దుస్తులకి విరుద్ధంగా వస్తారో వాళ్ళని ఆపేసి చున్నీ ధరించాలి, లేకపోతే చీరనే కట్టుకుని రావాలని భక్తులకైతే చెబుతున్నటువంటి పరిస్థితి. సెల్ ఫోన్లు కూడా ఖచ్చితంగా ఇక్కడ పెట్టేసి వెళ్లాల్సిందని చెప్తున్నారు. ఎవరైనా సెల్ ఫోను లోపలికి తీసుకువెళ్ళినట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు, ఇంకో కొత్త నిబంధన ఏంటంటే సిబ్బంది కూడా, ఆలయంలో పనిచేసే సిబ్బంది, అంతరాలయం పనిచేసే సిబ్బంది ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ విధుల్లో ఉన్నప్పుడు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈ కొత్త నిబంధన ఖచ్చితంగా భక్తుల మనోభావాలకి గౌరవించే విధంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి కొంతమంది భక్తులు వాళ్ళతో కూడా మాట్లాడదాము. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఒక నిమిషం అమ్మ. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? బందర్ నుంచి వచ్చాం. ఈ రోజు నుంచి ఆలయంలో కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుని రావాలి, మగవాళ్ళు అయితే ఆ నిబంధన తీసుకురావడం మంచిది అంటారా? మంచిదే, ఎప్పుడైనా మంచిదే. అది సాంప్రదాయ దుస్తుల్లో రావాలంటారు? రావాలి, కంపల్సరీ. బందర్ నుంచి వచ్చిన భక్తులు ఖచ్చితంగా నిబంధన పెడితే మంచిది అని చెప్తున్నారు. అందరూ కూడా సమానంగా అమ్మవారిని ఒకే విధమైన డ్రెస్ కోడ్లు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా అమ్మవారితో పాటు భక్తులు మనోభావాలను గౌరవించే విధంగా ఉంటుందని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ టెంపుల్లో తీసుకొచ్చినటువంటి నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపైన పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రచారం కల్పిస్తాము, ఖచ్చితంగా భక్తులందరికీ సమాచారం చేరవేస్తామని చెప్తున్నారు. ఒకవేళ సమాచారం తెలియకోకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి డ్రెస్ కోడ్కి సంబంధించిన ఇక్కడ తాత్కాలిక మహిళలకి తాత్కాలికంగా చీర, చున్నీ మాత్రం ఇస్తారు. వాళ్ళు ధరించి దర్శనం చేసుకొచ్చి తిరిగి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొబైల్ ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కౌంటర్లో పెట్టి వెళ్లాల్సిందే. ఏ దర్శనం టికెట్ తీసుకున్నప్పటికీ, అంతరాలయం దర్శనం టికెట్ తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది బయట పెట్టి వెళ్లాల్సిందనే నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. దీనిపైన చాలా మంది భక్తులు అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.